నమస్కారం. యోగాభి సారిక పరిణయం ఎపిసోడ్ 20. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి, ముందు మనం ఇతని భాష ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే మన చుట్టూ జరుగుతున్న ఈ విచిత్ర సంఘటనలకు మనకు ఉన్న రిలేషన్ తెలుస్తుంది అన్నాడు యోగి ఆలోచిస్తూ. కానీ ఎలా తెలుసుకుంటావు? అయోమయంగా చూస్తూ అంది అభి. ఇన్ని చిత్రాలు చేత్తో చెక్కిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లిపిని కూడా ఎక్కడో ఒకచోట రాసే ఉంటారు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కన్ఫర్మ్గా కనిపిస్తుంది. అవును, మనం ఇదే రూట్లో ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ చాలా కొటేషన్స్ రాసి ఉన్నాయి. మనం చూసాం కదా. అవును, చూసాము. కానీ అది ఆటవిక భాష. దానిని మనం ట్రాన్స్లేషన్ చేయొచ్చు. కానీ ఇటువైపు మర్మంగా, రహస్యంగా, ఎవరికీ తెలియకూడదు అనే ఇలాంటి హ్యాండ్మేడ్ చిత్రాలను చిత్రీకరించారు. నువ్వు గమనించావా? ఈ గూడెం పెద్ద కాగడ వెలుగులో చూపిస్తేనే మనకి ఆ చిత్రాలు కనిపిస్తున్నాయి. లేకపోతే అక్కడ అసలు అలాంటి చిత్రాలు ఉన్నట్లు మనకి తెలియదు. కన్ఫర్మ్గా ఇటువైపు వేరొక లిపి ఏదైనా ఉంటుంది. ఆ లిపికి సంబంధించిన ఒక్క అక్షరం కనిపించినా మనం మన చుట్టూ జరుగుతున్న గ్రాస్పింగ్ పవర్కి మనకి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుసుకోవచ్చు. అభి, యోగేష్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూస్తూ మళ్ళీ ఆ గూడెం పెద్ద ఆయన భాషలో ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన భాషని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ బట్టి అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని మాత్రం అర్థమవుతోంది. ఆ గూడెం పెద్దకి అర్థమయ్యేలాగా సైగలు చేస్తూ ఆయన చేతిలో కాగడా తీసుకుని ఆ ప్లేస్ని ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేశాడు యోగేష్. ఐ గాట్ ఇట్ అని మనసులో అనుకుంటూ తిరిగి ఆ కాగడాని గూడెం పెద్దకి ఇచ్చాడు. యోగేష్ని, అభిని తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరుక్షణం నీటి ఉధృతం పెరిగిపోయింది. ఆ గుహ కూడా ఆ నీటిలో మునిగిపోయింది. ఆ నీటిలో ఎన్నో ముసళ్ళు మరుక్షణంలో వచ్చేసి అటూ ఇటూ తిరుగుతున్నాయి. అదంతా చూస్తుంటే చెప్పలేనంత ఆశ్చర్యపోతున్నారు అభి, యోగేష్. కానీ ఆ గూడెం పెద్ద మాత్రం చేతులెత్తి ఆ సరస్సుకు దండం పెట్టి ఏవో వాళ్ళ భాషలో మంత్రాలు స్మరణ చేస్తూ రమ్మన్నట్టు వాళ్ళిద్దరినీ చూసి సైగ చేసి ముందుకు అడుగులు వేస్తున్నాడు. అమ్మో, మనం ఒడ్డుకి రావడం 1 minute లేట్ అయినా ఈ పాటికి చచ్చిపోయే వాళ్ళం. యోగేష్కి కొంచెం దగ్గరగా నడుస్తూ అతని చేతిని పట్టుకుంటూ అంది అభి. చాలా ఆశ్చర్యంగా ఉంది అభి. మనం ఆ నీటిలోకి వెళ్ళినప్పుడు అంత నీటి ప్రవాహం ఎలా ఆగి ఉంటుంది? మనం పైకి రాగానే ఉన్నట్లుండి ఆ నీరు మొత్తం వచ్చేయడం, వాటిల్లో మళ్ళీ ఆ ముసళ్ళు. మనం చూస్తోంది నిజమా భ్రమ అర్థం కావట్లేదు. పైగా ఈ గూడెం పెద్దకి నీటి ఉధృతం పెరుగుతోందని, ప్రమాదం రానున్నది అని ముందుగానే తెలిసిపోయింది. ఎటువంటి సంకేతం కానీ, ఎటువంటి సూచన కానీ లేకుండానే అలా ఎలా తెలిసింది అతనికి? మార్నింగ్ వరకు వీళ్ళు నన్ను తెల్లవారితే చంపేస్తారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నిన్నటి వరకు నాతో అంత రూడ్గా బిహేవ్ చేసిన వీళ్ళు ఇప్పుడు ఒక దేవుడిని చూస్తున్నట్లు చూస్తున్నారు. నాలో వీళ్ళకి ఏం కనిపిస్తుంది? ఆలోచిస్తూ అన్నాడు యోగేష్ అభితో. బాగుంది, నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలే నాది కన్ఫ్యూజ్ బ్రెయిన్. నిన్నటి నుంచి నాకు ఇవే ఆలోచనలు. వాళ్ళు నన్ను అంత స్పెషల్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారో నాకే తెలియట్లేదు. ఆ గూడెం పెద్ద నడకలో వేగం పెంచాడు. యోగి, అభి కూడా అతన్ని అనుసరిస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మనం ఈ దారిని బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం అనుకుంటూ చుట్టూ పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ నడుస్తున్నారు. చాలా దూరం నడిచిన తర్వాత గూడానికి చేరుకున్నారు. అక్కడ గూడెం వాసులందరూ ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, గంతులు వేస్తున్నారు. యోగేష్, అభి వాళ్ళు వచ్చిన దారిని మరొక్కసారి వెనక్కి తిరిగి చూసి గుర్తుంచుకోవాలని అనుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే అటువైపు ఏ దారి లేదు. ముళ్ళ కంపలు, చెత్త చెదారం, పెద్ద పెద్ద బండరాయిలు. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చిన కాలినడక దారి ఇప్పుడు కనిపించట్లేదు. ఇదేమిటి? మనం ఇప్పుడే వచ్చాం కదా? ఆశ్చర్యంగా, భయంగా చూస్తూ అంది అభి. నాకు అదే అర్థం కావట్లేదు.
చుట్టూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అన్నాడు యోగేష్. యోగేష్ని, అభిని తీసుకువెళ్ళి ఆ గూడెంలో ఉన్న పెద్ద మిద్దె మీద కూర్చోపెట్టి వాళ్ళ ముందు గూడెం వాసులందరూ ఆడి పాడి సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఎందుకు అంత ఆనందం? అయోమయంగా చూస్తూ మనసులో అనుకుంటున్నారు యోగేష్, అభి. ఆ గూడెం పెద్ద చెయ్యి ఎత్తగానే అందరూ ఒకేసారి నిశ్శబ్దంగా అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. యోగేష్కి, అభికి వింతగా వాళ్ళ వైపు చూస్తూ అలాగే ఉండిపోయారు. గూడెం పెద్ద వాళ్ళిద్దరిని కొండదేవర విగ్రహం ముందుకు తీసుకువెళ్ళి ఏవేవో మంత్రాలు వాళ్ళ భాషలో చదువుతూ పూజ చేసి అభిని, యోగేష్ని కొండదేవర విగ్రహానికి మొక్కమని చెప్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు యోగి? భయంగా చూస్తూ యోగేష్కి మాత్రమే వినిపించేలాగా అంది అభి. భయపడకు అభి, వీళ్ళ నుంచి ప్రెజెంట్ మనకి ఏమీ ప్రాబ్లం లేదు. ఏదో పూజ చేస్తున్నట్లున్నారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తే బెటర్ అంటూ యోగేష్ కళ్ళు మూసుకుని ఆ కొండదేవర విగ్రహానికి దండం పెట్టాడు. అభి కూడా యోగేష్ లాగానే చేసింది. ఆ గూడెంలో ఉండే కొంతమంది పెద్ద ముత్తైదువులు ముందుకు వచ్చి అభి మొహానికి పసుపు రాసి బొట్టు పెట్టారు. తల నిండా పువ్వులు పెట్టారు. యోగి, వీళ్ళు నన్ను చంపేస్తారేమో భయపడుతూ గజగజ వణికిపోతూ అంటోంది అభి. భయపడకు అభి అని అభికి చెప్తున్నాడు, కానీ తనకి కూడా లోపల దడగానే ఉంది. ఆ గూడెం పెద్ద కొండదేవర విగ్రహం ముందు ఉంచిన తాయెత్తు ఒకటి తీసుకువచ్చి యోగి చేతికి కట్టి కుంకుమ తీసుకువచ్చి నిలువ బొట్టు పెట్టాడు. వాట్ ద న్యూసెన్స్! లోపల చిరాకు పడుతున్నా బయటికి మాత్రం ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. అయోమయంగా చూస్తూ నుంచున్నాడు యోగి. ఆ కొండదేవర విగ్రహం ముందు పొంగలి వండి నివేదన చేసి ఒక అరటి డొప్పలో కొంచెం పొంగలి తీసి అభి చేతికి ఇచ్చి యోగికి తినిపించమంటున్నారు. అభికి ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంగా చూస్తూ వాళ్ళు చెప్పినట్టే కొంచెం పొంగలి తీసి యోగికి తినిపించింది. యోగేష్ వైపు కూడా చూస్తూ అభికి తినిపించమని ఆ గూడెం పెద్ద చెప్తూ ఉండడంతో అతని బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని యోగేష్ కూడా ఆ పొంగలిని అభికి తినిపించాడు. అంతే. మళ్ళీ ఆ గూడెం వాసులందరూ కలిసి నోట్లో నాలికని అటూ ఇటూ ఆడిస్తూ విచిత్ర శబ్దం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఆడవాళ్లు జతకట్టి రౌండ్గా తిరుగుతూ నృత్యం చేస్తున్నారు. 5 నిమిషాల తర్వాత ఆ గూడెం పెద్ద చెయ్యి పైకెత్తి ఏదో చెప్తుంటే అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. అభికి, యోగికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అక్కడ జరిగే చోద్యాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళిద్దరి చేతులు ముందుకు చాపి కళ్ళు మూసుకోమని ఆ గూడెం పెద్ద 1కి 4 సార్లు చెప్తే కానీ యోగేష్కి, అభికి అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ చేతులు ముందుకు చాపి కళ్ళు మూసుకున్నారు. ఆ గూడెం పెద్ద కొండదేవర విగ్రహం ముందు ఉంచిన చురకత్తి, పసుపు వస్త్రము తీసుకువచ్చి చురకత్తితో ఇద్దరి చేతికి ఒకేసారి ఒకే చోట గాయం చేశాడు. నొప్పికి ఒకేసారి ఇద్దరూ కళ్ళు తెరిచి గట్టిగా అరిచారు. అభికి తన చేతి నుంచి వస్తున్న రక్తాన్ని చూసి గట్టిగా కళ్ళు మూసుకుని అరిచి గోలగోల చేస్తోంది. మీరేం చేస్తున్నారు? సైగలు చేసి అడిగాడు యోగేష్ కొంచెం కోపంగా. మాట్లాడొద్దు అంటున్నాడు ఆ గూడెం పెద్ద. యోగేష్ చేతికి చేసిన గాయం నుంచి వస్తున్న రక్తాన్ని తీసి యోగేష్ బొటని వేలికి దిద్ది అభి పాపిట దిద్దమని చెప్తున్నాడు. అప్పుడు యోగేష్కి కొంచెం అర్థమవుతోంది. వీళ్ళు వాళ్ళిద్దరికీ పెళ్లి లాంటిది ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్ వస్తోంది. ఏమీ మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టే అభి పాపిట రక్తం దిద్దాడు. అభి కొయ్య బొమ్మలాగా నుంచుండిపోయింది. ఇదంతా చూస్తున్న అభి ఫ్యామిలీకి, యోగేష్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా సేమ్ డౌట్. వాళ్ళిద్దరికీ ఈ గూడెం వాసులందరూ కలిసి పెళ్లి చేస్తున్నారా అని డౌట్ వస్తోంది. యోగేష్ కాళ్ళకి మొక్కమని ఆ గూడెం పెద్ద అభికి చెప్తున్నాడు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తారా అన్న భయంతో వాళ్ళు చెప్పినట్టే యోగేష్ కాళ్ళకి దండం పెట్టింది అభి, తనకిష్టం లేకపోయినా సరే. అంతే. క్షణాల్లో ఆ గూడెం వాసులందరూ వాళ్ళ గూడాలలోకి వెళ్ళి వాళ్ళు నిత్యం వాడే వస్తువులన్నీ మూటకట్టి తీసుకువచ్చి బయటపడేశారు. అప్పటికప్పుడు ఆ వస్తువులను మోసుకు వెళ్ళడానికి అనుకూలంగా డోలీలు కట్టారు. పిల్ల, జల్ల, గొడ్డు, గోదాతో సహా అందరూ
ఎక్కడికో ప్రయాణం అవుతున్నట్లు సిద్ధమవుతున్నారు. కొండదేవర విగ్రహం ముందు అఖండ జ్యోతిని వెలిగించి ఆ గూడెం పెద్ద ఎలుగెత్తి ఏదో చెప్తుంటే అందరూ అతను చెప్పిన దానికి బదులు పలుకుతున్నారు. ఒకేసారి గూడెం గూడెం ముందుకు కదులుతూ ఒకే రకంగా కాళ్లతో నృత్యం చేస్తూ ఒకే రకమైన శబ్దాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఉంటే ఆ గూడెం మొత్తం దద్దరిల్లిపోతోంది. గూడెం పెద్ద కొండదేవర విగ్రహానికి నమస్కరించి ఆ కొండదేవర విగ్రహం పాదాల వద్ద ఉన్న 2 పసుపు వస్త్రాలు తీసుకువచ్చి యోగి చేతికి అభి చేతికి అయిన గాయాలకు కట్టుకట్టి వాళ్ళని ముందుగా నడిపిస్తూ ఆ గూడెం పెద్ద నడుస్తున్నాడు. వాళ్ళ వెనకే ఆ గూడెం వాసులందరూ కదిలి వెళ్తున్నారు. ఆ వెనకే అభి ఫ్యామిలీ, యోగేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అనుసరిస్తున్నారు. వాళ్ళు పాడే పాటలు, చేసే నృత్యాన్ని చూస్తూ భయం భయంగా చూస్తూ పక్కనే ఉన్న యోగేష్ చేతిని గట్టిగా పట్టుకుంది అభి. యోగి, నాకెందుకనో చాలా భయం వేస్తోంది. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నాకు మాత్రం ఏం తెలుసు, భయపడకు అభి. చూద్దాం, వీళ్ళ నుంచి ఏ ప్రమాదమూ లేదు అని నాకు అనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఎదురైనా అక్కడ పరిస్థితిని బట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిద్దాము. తప్పించుకోగలము అంటావా? వీళ్ళని చూస్తే ఏ క్షణం ఏం చేస్తారో అర్థం కావట్లేదు. చంపేస్తారేమో. అభి ప్లీజ్, నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టకు. కొంచెం ధైర్యంగా ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలరు? మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకి అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం మంచిది. చూద్దాం ఏం జరుగుతుందో, దాన్ని బట్టి రియాక్ట్ అవుదాం అంటూ అభికి ధైర్యం చెప్తూ ముందుకు నడుస్తున్నాడు యోగి. పచ్చని దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు, గుట్టలు, కోణలు దాటుతూ గూడెం వాసులతో కలిసి యోగేష్ వాళ్ళ ఫ్యామిలీ, అభి వాళ్ళ ఫ్యామిలీ ముందుకు కదులుతున్నారు. పక్షుల కిలకిలా రావాలు, క్రూర జంతువుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. లేలేత సూర్యకిరణాలు చల్లని గాలి హాయిని కలిగిస్తున్నాయి. వెళ్ళే దారిలో అక్కడక్కడ నెమళ్ళు, కుందేలులు కనిపిస్తూనే ఉన్నాయి. అంత అందమైన ప్రకృతి సౌందర్యాన్ని, ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆ గూడెం వాసులు చేసే శబ్దాలకు ఏ క్షణం ఏం చేస్తారో అన్న భయంతో ఉన్న వీళ్ళందరూ ఆస్వాదించలేకపోతున్నారు. ఉదయం మొదలైన నడక ఎంతకీ ఆగడం లేదు. చాలా దూరం నడుస్తూనే ఉన్నారు. అటవీ ప్రాంతం అలవాటు అయిన ఆదివాసులు ఎవ్వరూ అలసిపోకుండా హుషారుగా అహం అహం హం హహం అంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అందుకు భిన్నంగా వీళ్ళెవ్వరూ నడవలేకపోతున్నారు. అందరూ నీరసించిపోతున్నారు. ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడగట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆ దట్టమైన అడవిలో తప్పిపోతే తిరిగి బయటపడడం అసాధ్యమని వాళ్లకు అర్థమవుతూనే ఉంది. చీకటి పడుతూ ఉండడంతోనే గూడెం వాసులందరూ ఒక చదనపు ప్రాంతం చూసుకుని అక్కడ ఆగి కొంతమంది ఎండిన పుల్లలు అన్నీ ఏరుకు వచ్చి గుప్పగా పోస్తుంటే మరికొంతమంది వాళ్ళు కూడా తెచ్చిన కాగడాలతో నిప్పు వెలిగిస్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళు తెచ్చిన సామాన్లలో నుంచి పెద్ద గంగాణం లాంటిది ఒకటి దింపి దాని నిండా నీరు, దుంపలు వేసి పుల్లల పొయ్యి మీదకి ఎక్కించారు. గూడెం స్త్రీలు కొంతమంది పుల్లలన్నీ కలిపి కట్టి ఆ చదనపు ప్రదేశాన్ని అంతా శుభ్రంగా ఊడ్చి పురుగు పుట్రా లేకుండా చూశారు. 4 వైపులా పెద్ద పెద్ద కర్రలు బలంగా పాతి ఒక పెద్ద పరదా కట్టారు. ఎటువంటి జంతువులు దాడి చెయ్యకుండా 4 వెంపులా మంటలు వెలిగించారు. కొంతమంది స్త్రీలు పెద్ద పెద్ద ఆకులను కోసుకువచ్చి నీటితో కడిగి ఉడికించిన దుంపలను 2 చొప్పున ఆకులో పెట్టి అందరికీ అందజేస్తున్నారు. అప్పటికే నకనకలాడిపోతూ ఆకలిగా ఉండడంతో వాళ్ళు ఇచ్చినవి గబగబా తింటున్నారు అందరూ. పిజ్జా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినడానికి అలవాటైన అభి, యోగి, విద్య కూడా కిక్కురు మనకుండా వాళ్ళు ఇచ్చినవి తింటూ ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది స్వప్నకి, గౌరీకి. పరిస్థితులు ఎటువంటి మనిషినైనా మార్చగలవని, ఎంతటి వాళ్ళకైనా క్లిష్టమైన పరిస్థితుల్లో సర్దుకుపోవడం కాలమే నేర్పిస్తుందని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. తమతో పాటు తెచ్చిన గొడ్డు, గోద అన్నిటినీ ఒక పక్కన కట్టి వాటికి మేత, దానా వేసి అవి కడుపు నిండా తిన్న తర్వాత
పాలు తీసి ఒక పెద్ద గిన్నెలో పోసి అవే నిప్పుల మీద సన్నటి సెగలో కాచి మట్టి పాత్రల్లో అందరికీ ఒక్కొక్క గ్లాసు చొప్పున ఇస్తున్నారు. ఆ రుచి అమృతంలాగా అనిపించింది అభికి, యోగికి, మిగిలిన వాళ్ళందరికీ. ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి రుచి ఎరగరు వాళ్ళు. ఉదయం నుంచి ఏమీ లేకుండా నకనకలాడిపోతున్న వాళ్ళకి దొరికిందే అమృతంగా అనిపిస్తోందో, నిజంగా అవి అమృతంలాగానే ఉన్నాయో అర్థం కావట్లేదు. గూడెం వాసులు ఏర్పాటు చేసిన పరదా కిందన ఆడవాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన పక్కలు పరిచారు. ఆడవాళ్ళు, పిల్లలు లోపల నిద్రపోతుంటే మగవాళ్ళు కాపలా కాస్తున్నారు వంతుల వారీగా. అప్పటికి అభితో మాట్లాడే అవకాశం దొరికింది గౌరీకి, స్వప్నకి. అభి, స్వప్న ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఏడ్చేశారు. అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. నా చెయ్యి చూడు ఎలా కోసేశారో. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మా ఎవ్వరికీ కూడా ఆ విషయం తెలియదమ్మా. వాళ్ళ భాష కొంచెమైనా అర్థమైతే అవగాహన ఉండేది. కానీ మనకి వాళ్ళ భాష తెలియదు కదా అంటూ అభి చెయ్యి తీసుకుని చూస్తూ, బాగా నొప్పిగా ఉందా అడిగింది స్వప్న బాధగా. చాలా నొప్పి వస్తోంది. ఏదైనా తగిలితే మంటగా అనిపిస్తోంది. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? గౌరీ, స్వప్న ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళ అనుమానం నిజమో కాదో వాళ్ళకే క్లారిటీ లేదు. అభికి ఏం చెప్పాలి అర్థం కాక, ఇదేదో వాళ్ళ ఆచారం అనుకుంటా, భయపడకు, నిద్రపో అని స్వప్న ధైర్యం చెబుతూ ఉండడంతో ఉదయం నుంచి నడిచి నడిచి అలసిపోయిన అభి కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారిపోయింది. గౌరీ, స్వప్నకి నిద్ర పట్టట్లేదు. అసలు ఏం జరుగుతోందండి? అభికి, యోగికి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు అంత ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు? అయోమయంగా చూస్తూ గౌరీని అడిగింది స్వప్న. ఐ థింక్ వాళ్ళిద్దరిలో ఏదో ప్రత్యేకత చూస్తున్నారు. అభి, యోగిలతో ఈ గూడెం వాసులకు ఏదో రిలేషన్ ఉండి ఉంటుంది. అందుకనే వాళ్ళల్లో కనిపించే ప్రత్యేకతకి ఆ గూడెం వాసులందరూ అంతలాగా రియాక్ట్ అవుతున్నారు అంది గౌరీ. మీరు ఏం మాట్లాడుతున్నారు గౌరీ గారు? మన పిల్లలకి ఈ గూడెం వాసులతో రిలేషన్ ఎలా ఉంటుంది? నేను ఇప్పటి విషయం మాట్లాడట్లేదు స్వప్న గారు. పూర్వం వాళ్ళ హిస్టరీలో మన అభి, యోగి ఉన్నారేమో. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు పూర్వజన్మ గురించి మాట్లాడుతున్నారా ఏంటి? నేనదే మాట్లాడుతున్నాను. మేబీ అదే నిజమై ఉండొచ్చు కదా. అసలు పూర్వజన్మ ఉంటుందా? మీరు నమ్ముతున్నారా అండి? స్వప్న గారు, నా జీవితంలోకి యోగి వచ్చినప్పటి నుంచి ఏ విషయము నమ్మదగినట్టుగా లేదు. కానీ నేను చూస్తున్న ప్రతి విషయము నిజము. ప్రతి విషయము స్ట్రేంజ్గానే అనిపిస్తుంది. మీ మాటల్ని బట్టి, మీరు చెప్పిన విషయాలను బట్టి ఆలోచిస్తే మీ అభి పుట్టినప్పటి నుంచి కూడా చాలా నమ్మలేని విషయాలని నమ్ముతూ వస్తున్నారు కదా. అవును, నమ్మాల్సి వస్తోంది. కళ్ళతో చూస్తున్నాను అంది స్వప్న. అభి, యోగి పుట్టకముందు మన ప్రపంచం వేరు. అసలు ఇలాంటి అతీత శక్తులు ఉంటాయని, అవి మనం చూస్తామని అస్సలు అనుకోలేదు. కానీ చూస్తున్నాము. రోజు రోజుకి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ గూడెం వాసులు చూపించే ఆదరాభిమానాలు చూస్తుంటే అభికి, యోగికి వాళ్ళ పూర్వజన్మలో ఈ గూడెం వాసులతో ఏదో రిలేషన్ ఉంది అని నాకు అనిపిస్తోంది అంది గౌరీ. గౌరీ మాటలు విని ఆలోచిస్తూ ఉండిపోయింది స్వప్న. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పటికే బాగా పొద్దుపోయిందండి. ఉదయం లేచాక మళ్ళీ చాలా దూరం నడవాలో ఏమో. నిద్రపోండి, అలసిపోతాం లేకపోతే అంటూ తాను నడుం వాల్చింది గౌరీ. స్వప్న అభి పక్కనే పడుకుని అభిని ఆప్యాయంగా చూసుకుంటూ నుదిటిపై ముద్దు పెట్టి, నా కూతురికి ఏ ఆపద రాకూడదు, మేము ప్రాణాలతో బయటపడతామా లేదా అని ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది. గూడెం బయట కాపలా కాస్తున్న మగవాళ్ళందరూ కాగడాలతో మెలకువగా కూర్చున్నారు. యోగితో మాట్లాడడానికి అప్పటికి టైం దొరికింది. అజయ్, శంకర్, ప్రొఫెసర్ యోగి దగ్గరికి వచ్చారు. యోగేష్ ఆ గూడెం పెద్దతో కలిసి తాను ఎక్స్పీరియన్స్ చేసిన చెరువు, ఆ గృహ, అందుట్లో ఉండే విచిత్ర చిత్రాల గురించి, అక్కడ కనిపించిన లిపి అక్షరాలను యాస్ టీజ్గా కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యోగేష్ చెప్పే ప్రతి మాటని
క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్. అజయ్, శంకర్ కూడా యోగేష్ మాటలను నమ్మలేనట్లు వింటూ ఆశ్చర్యంగా ఉండిపోయారు. ప్రొఫెసర్, అక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన లిపిని కూడా చూశాను. 2 అక్షరాలు బాగా గుర్తుంచుకున్నాను. అవి ఇలాగే ఉన్నాయి అంటూ ఒక పుల్ల తీసుకుని మట్టిలో 2 అక్షరాలు రాసి చూపించాడు. యోగేష్ రాసిన అక్షరాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు విశ్వక్ సామ్రాయ్. యోగేష్, ఈ లిపిని ఇంతకు ముందు నేనెక్కడో చూశాను, గుర్తు రావడం లేదు. కానీ ఈ లిపి చాలా ప్రాచీనమైనది. అంతరించిపోయే భాషల్లో ఇది కూడా ఒకటి. నువ్వు మమ్మల్ని ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళగలవా? లేదు ప్రొఫెసర్, ఆ దారి నాకు అస్సలు గుర్తులేదు. పైగా మేము వచ్చిన దారి చూస్తూ ఉండగానే మాయమైపోయింది. ఏదో రహస్యం దాగి ఉంది. అది ఆ గూడెం పెద్దకి మాత్రమే తెలుసు. ప్రస్తుతానికి వాళ్ళ నుంచి మనకి ఏ ప్రమాదము లేదని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యోగి అన్నాడు ప్రొఫెసర్. అవును ప్రొఫెసర్, నేను కూడా అబ్జర్వ్ చేశాను అన్నాడు యోగి. ఒక్క మాట, వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు, తీసుకువెళ్ళి ఏం చేస్తారో తెలియదు. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకుంటే మంచిది. తర్వాత ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండలేము కదా, కంగారు పడుతూ అన్నారు శంకర్, అజయ్. డాడీ, అంకుల్, మీరిద్దరూ కంగారు పడకండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఏ ప్రమాదము ఉండదు అని నాకు అనిపిస్తోంది. ఒకవేళ మనం ఊహించని విధంగా ఏదైనా ప్రమాదం ఎదురైతే అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిద్దాము. యోగి చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని ఎదిరించి మనమేమీ చెయ్యలేము. దారి తెన్ను తెలియని ఈ చిట్టడవిలో వీళ్ళ సహాయం లేనిదే బయటికి కూడా వెళ్ళలేము. ఏదైనా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. అలా చేస్తే ఖచ్చితంగా మన ప్రాణాలకి మనమే ప్రమాదం తెచ్చుకున్నట్లవుతుంది. ఒకటి, ఈ గూడెం వాసులే మనల్ని చంపేస్తారు. ఇంకొకటి, ఈ అడవిలో చాలా మృగాలు ఉన్నాయి, వాటికి ఆహారంగా మారిపోతాము. ఎటు చూసినా ప్రమాదమే ఉంది. అందుకని మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా వాళ్ళు చెప్పినట్లు చేస్తే కొంతలో కొంత మనం బయటపడడానికి ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. అప్పటి వరకు ఓర్పుగా ఉండండి హెచ్చరిస్తున్నట్లు చెప్పాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్. చేసేదేమీ లేక ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుని కునుకుపాట్లు పడుతున్నారు. వేకువ జామునే గూడెం వాసులందరూ మూట ముళ్ళు సర్దుకుని పిల్ల జల్ల గొడ్డు గోద అందరూ బయలుదేరారు. ఆ గూడెం వాసుల్లో దృఢంగా ఉన్న కొంతమంది డోలీలు భుజాన ఎత్తుకుని అహం అహం హం అహం అని శబ్దాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఆడవాళ్ళందరూ నోట్లో నాలుకను అటూ ఇటూ ఆడిస్తూ విచిత్ర శబ్దాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. అసలు ఏమిటిదంతా? అసలు వీళ్ళెందుకు ఇలా అరుస్తున్నారు? నిద్ర మత్తుతో తూలుతూ నడుస్తూ యోగేష్ని అడుగుతోంది అభి. అభి, నువ్వు సరిగ్గా నడువు, పడిపోతావు. నాకు నిద్ర వస్తోంది యోగి. అసలు వీళ్ళు మనల్నిద్దరినీ ఇలా పక్కపక్కనే ఎందుకు నడిపిస్తున్నారు? ఐ థింక్ ఇది వాళ్ళ ఆచారమేమో. నాకేమీ అర్థం కాలేదు. నిన్ను నన్ను పక్కపక్కనే నడిపించడం వాళ్ళ ఆచారమేమిటి? ఒసేయ్ మొద్దు, కొంచెం బ్రెయిన్ వాడు. కొత్తగా పెళ్ళైన జంటని వాళ్ళు ఇలా నడిపించుకుంటూ గూడెం మొత్తం తిప్పుతారేమో. అవునా? అయితే ఇది వాళ్ళ ట్రెడిషనల్ అనుకుంటా కదా అని నిద్రమత్తులో అంటూ ఏదో స్ట్రైక్ అయినట్లు హా ఏమన్నావు అంది పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ. ఎస్, నీ డౌట్ కరెక్టే. నిన్న మార్నింగ్ నీకు నాకు వీళ్ళు పెళ్లి చేశారు తెలుసా? ఏయ్, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నిజమే. కావాలంటే నువ్వే ఆలోచించు. నీ నుదిటిన నా రక్తంతో తిలకం దిద్దించారు. నిన్ను నన్ను పక్కన కూర్చోపెట్టి పూజలు చేశారు. నీ చేతికి నా చేతికి గాయం చేసి దేవతా వస్త్రంతో పెనవేసి కట్టారు. ఇప్పుడు మనల్నిద్దరినీ చెయ్యి పట్టుకుని నడవమని చెప్తున్నారు. ఆలోచిస్తుంటే నాకైతే ఇది పెళ్ళనే అనిపిస్తోంది. ఓ మై గాడ్, నిజమా? అయితే నువ్వెందుకు ఊరుకున్నావు? ఫైట్ చేయొచ్చు కదా. మనకిష్టం లేకుండా ఇలా చేయడం తప్పు కదా గింజుకుంటోంది అభి. ఇష్టం లేదని ఎవరన్నారు? నాకిష్టమే నవ్వుతున్నాడు యోగి. ఏయ్,
నా గురించి నీకు తెలీదు. ఎందుకు తెలియదు? అయినా నువ్వు కూడా నన్ను బాయ్ ఫ్రెండ్గా ఇమాజినేషన్ చేసుకున్నావు కదా. అప్పుడంటే వీళ్ళు నన్ను చంపేస్తారేమోనని అలా ఇమాజినేషన్ చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం వదిలేస్తారు అనుకుంటున్నావా? అంటే వదలరా? ఎవరికి తెలుసు. ఒకసారి మన వెనక నడుచుకుంటూ డోలీలు మోసుకు వస్తున్న వాళ్ళ వైపు చూడు. పాత సినిమాల్లో యమలోకంలో యమభటులు ఉంటారు చూడు, అలా లేరు అన్నాడు యోగి. అభి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ భయంగా గుటకలు మింగుతూ నిజమే యోగి అంటూ యోగేష్కి మరింత దగ్గరగా నడుస్తోంది. యోగేష్ చిన్న నవ్వు నవ్వుతూ అభి వైపు చూసి కంగారు పడుకులే, ఏమీ కాదు అన్నాడు. అయితే ఇప్పుడు మనకి పెళ్ళి అయిపోయిందా? అయిందనే అనుకుంటున్నాను. ఛీ, ఏమిటిదంతా? ఇది ఒక పెళ్ళేనా? నాకు ఎన్ని డ్రీమ్స్ ఉండేవో తెలుసా? నా పెళ్ళి అలా జరగాలి, ఇలా జరగాలి అని ఎన్ని కలలు కన్నానో. కానీ ఈ తండావాసులందరూ కలిసి ఇలా పిచ్చి పిచ్చిగా చేశారేమిటి? అవునా? పెళ్ళి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లున్నావు. అవేమిటో నాతో చెప్తావా? చెప్తాను, కానీ నువ్వు విని నవ్వకూడదు. సరే, నవ్వను, చెప్పు. ఒక అందమైన అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని వాడిని ప్రేమించాలి. అట్లీస్ట్ 3-4 కాదు 5 months డీప్ లవ్ చేసుకోవాలి. పెళ్ళికి ముందే లిప్ కిస్ పెట్టుకోవాలి. అదే అచ్చం టైటానిక్ మూవీలో లాగా పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ తన డ్రీమ్స్ గురించి చెప్తున్న అభి వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు యోగేష్. ఇంకా మిడ్నైట్ ఎవ్వరికీ తెలియకుండా ఒకరికి ఒకరం మెసేజ్లు చేసుకోవాలి. ఇదిగో మెసేజ్లు అంటే నార్మల్ మెసేజ్లు కాదు, రొమాంటిక్ మెసేజెస్. ఎవరికీ తెలియకుండా కాలేజ్ డుమ్మా కొట్టేసి నా బాయ్ ఫ్రెండ్తో మూవీకి చెక్కేయాలి. ఇలా చాలా చాలా ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా లేచిపోవాలి అని ఏదో ఘనకార్యం గురించి చెప్తున్నట్లు చెప్తున్న అభి నెత్తి మీద చిన్న మొట్టికాయ వేశాడు యోగి. అబ్బా, దొంగ సచ్చినోడా, ఎందుకురా కొడుతున్నావు? నీ చేతులు విరిగిపోను అంటూ తన తలని రుద్దుకుంటూ కోపంగా తిడుతోంది అభి. ఒసేయ్, ఏమిటా తిట్లు? బాగున్నాయి కదా? మా పనమ్మాయి మంగమ్మ వాళ్ళ ఆయనని ఇలాగే తిడుతుంది. ఇంకా చాలా తిట్లు గుర్తున్నాయి నాకు. గొప్ప ఘనకార్యం చేశావు కానీ నీ డ్రీమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్లో లేచిపోవడం ఎందుకే? నవ్వుతూ అడిగాడు యోగేష్. అప్పుడే కదా మాది లవ్ మ్యారేజ్ అని సొసైటీకి తెలుస్తుంది. లైఫ్ లాంగ్ మా మ్యారేజ్ గురించి తలుచుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి. బాగుంటుంది కదా? బాగుంటుంది. బట్ ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కదా అభి. ఏం చేద్దాం? ముద్దు పెట్టుకోమంటావా? హగ్ చేసుకోమంటావా? లేకపోతే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టమంటావా? యోగేష్ మాటలు వింటూ చిరుకోపంగా చూస్తూ, ఓయ్ కొడతాను రోయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను నా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాను. హలో బేబీ, ఇక్కడ నీకు నేను తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నేను నీకు సరిపోను అంటే పెద్ద పెద్ద బాణ పొట్టలు వేసుకుని మన వెనకే వస్తున్నారు చూసావా? వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకో. అభి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ చీ అనుకుంటూ చంపేస్తాన్రా నిన్ను అంది కోపంగా. నువ్వు చంపక్కర్లేదు. ఆల్రెడీ వీళ్ళందరూ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి అదే ప్లాన్ చేస్తున్నారేమో. అమ్మో, నువ్వు అలా మాట్లాడుకు యోగి, నాకు అసలే భయం. నాకైతే ఇంత టెన్షన్లో కూడా చిన్న హ్యాపీనెస్ ఉంది. అవునా? ఏమిటది? నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు కదా, హ్యాపీ. ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లున్నావు. పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ స్టైల్గా అంటోంది అభి. ఇండైరెక్ట్ ఏమిటి, డైరెక్ట్గానే చేస్తున్నాను. అండ్ నీకు కూడా తెలియని విషయం ఏమిటంటే నువ్వు నాకు ఎప్పుడో పడిపోయావు. నీ మొహంలే, నా మొహానికే హీరో ఫేస్. నీకు నేను చాలా ఎక్కువ. బాబోయ్, నీ బిల్డప్ తట్టుకోలేకపోతున్నాను. నీ గురించి నువ్వు చాలా చాలా అనుకుంటున్నావు. నా గురించే కాదు, నీ గురించి కూడా అనుకుంటున్నాను. ఏంటి? అయోమయంగా చూస్తూ అడిగింది అభి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనకి చేసింది పెళ్ళి అయితే నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి? ఏమో, నాకేం తెలుసు. చాలా సినిమాల్లో చూసే ఉంటావు కదా, పెళ్ళి తర్వాత ఏ సీన్ వస్తుంది? యోగేష్ వేసిన ప్రశ్నకి ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, యూ మీన్
అంటూ అదొక రకంగా ఫేస్ పెట్టింది అభి. ఎస్, ఐ మీన్ ఇట్ అంటూ అభి కన్ను కొట్టాడు. ఓయ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, నిజంగా ఈ పిచ్చి జనమంతా కలిసి అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తే నువ్వు నా లిటిల్ ఫింగర్ టచ్ చేసినా, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసినా చంపేస్తాను రోయ్. ఆహా, అది కూడా చూద్దాం. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.